హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ ముచ్చట్లు. సో అమ్మ అనేది కేవలం పదం మాత్రమే కాదు, ప్రేమ త్యాగానికి ప్రతిరూపం. అలాంటి అమ్మతనాన్ని గుర్తు చేసేది ఒకటే డే ఇయర్ మొత్తంలో, మదర్స్ డే. స్పెషల్గా మనతో అయితే వేలేరు మండల్ ఎర్రబెల్లి హై స్కూల్ నుంచి అయితే కవిత మేడం గారు మనతోనే ఉన్నారు. సో మనం వారి మాట్లాడి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. ఇటు టీచర్గా మరియు అటు అమ్మగా వారి జర్నీ అనేది ఇలా కొనసాగుతుందో వారి మాట్లాడి తెలుసుకున్న ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే మేడం, బాగున్నారా? నమస్తే అండి. హ్యాపీ మదర్స్ డే టు ఆల్ మదర్స్. ఓకే మేడం, చెప్పండి, మీరు డైలీ అంటే ఒక అమ్మగా మరియు ఒక టీచర్గా మీ జర్నీ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? అమ్మగా అంటే అది మన బాధ్యత, టీచర్గా చేసుకోవడం ఒక వృత్తి. రెండింటిని కూడా మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎలాగంటే అమ్మ అనేది ఒక అపురూపమైన దేవుడు మనకి ఇచ్చిన వరము. అమ్మను ఫస్ట్ దైవంగా చూస్తాం. టీచర్గా కూడా నేను పిల్లల దృష్టిలో అమ్మగానే ఉంటాను. ఎందుకంటే వాళ్ళకి అలా చూసుకుంటాను. నేను ఇంటి దగ్గర పిల్లల్ని ఎలా చూస్తామో స్కూల్లో కూడా పిల్లల్ని అలానే చూస్తూ దేవుడు ఇచ్చిన వరాన్ని నేను సాటిస్ఫై చేస్తున్నాను. అంటే అమ్మ అనే ఒక అద్భుతమైన జర్నీ మీ లైఫ్ లో అంటే ఇంత హ్యాపీగా ఉంది అంటున్నారు కదా. మీ పిల్లలు మిమ్మల్ని ఫస్ట్ టైం అమ్మ అని పిలిచినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? చాలా సంతోషంగా ఉందండి. ఎలా అంటే అమ్మ ప్రేమ విలువ అనేది ఆకాశం అంత విశాలమైనది, సముద్రం అంత లోతైనది. కాబట్టి నాకు అది చాలా ఆనందాన్ని ఇచ్చిందండి అమ్మ అని పిలవడం. అంటే స్కూల్లో పిల్లలతో మీరు ఎలా ఉంటారు? అంటే టీచర్ గానే ఉంటారా? వారిని ఒక అమ్మగా ఏమన్నా మోటివేట్ చేస్తూ మీరు ఎట్లా చెప్తారు వాళ్ళకి? 2 రోల్స్ నేను యాక్ట్ చేస్తానండి. మదర్గా ఉండాల్సిన టైంలో వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు మదర్గా సజెషన్ ఇస్తాను. టీచర్గా సబ్జెక్ట్ చెప్పేటప్పుడు టీచర్గా ఉంటాను. వాళ్ళకి ఏదైనా అవసరమైనప్పుడు అమ్మగా కూడా చూసుకుంటాను. 2 రకాలుగా. మీకు ఎంతమంది పిల్లలు? నాకు పాప బాబు అండి. పాప పెద్దది, బాబు చిన్న. వారేం చేస్తున్నారు? పాప సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తుంది, రీసెంట్గా జాయిన్ అయింది. బాబు స్టడీస్లో ఉన్నాడు, బీటెక్ చేస్తుంది. ఓకే మేడం, మరి వారి ఫ్యూచర్ గురించి ఒక తల్లిగా మరి మీరేం డిసైడ్ అవుతున్నారు? ఫ్యూచర్ గురించి అమ్మ ఎప్పుడైనా, మన తెలంగాణలో ఒక సామెత ఉంది, ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకు. వాళ్ళు ఎంత ఎదిగినా కూడా మనకి పిల్లలానే కనిపిస్తారు. అది వాళ్ళ ఫ్యూచర్ అనేది వాళ్ళ ఇష్టానికి. అంటే ఇప్పుడు ఫస్ట్ టైం మదర్స్ కి మీరు ఏం చెప్పారు? అంటే ఫస్ట్ టైం మదర్ అయ్యే వాళ్ళు ఫస్ట్ ఆ మూమెంట్ని హ్యాపీగా ఫీల్ అవ్వండి, మీకు మదర్గా ఉంటాడు. నెక్స్ట్ వాళ్ళకి సజెషన్ ఏంటంటే హ్యాపీగా పిల్లల ఇష్టాన్ని గౌరవిస్తూ ఉండడం. అంటే పిల్లలు అల్లరి అనగానే అసలు ఎవరు తట్టుకోలేరు. అల్లరి తట్టుకోకపోవడం అంటే న్యాచురల్గా అమ్మ అయినప్పుడు వాళ్ళకి ఆ ఓపిక సహజంగానే వస్తుంది. ఫస్ట్ పిల్లలుగా ఉన్నప్పుడు తెలియదు, అమ్మో అల్లరి పిల్లలు అనుకుంటారు. వాళ్ళు యాజ్ ఏ మదర్ అయిన తర్వాత ఆ ఫీల్ని ఎంజాయ్ చేస్తారు. అంటే మీరు మీ జర్నీ మొత్తం సహనం వస్తుంది ఆల్రెడీ. ఓకే, మీ జర్నీ మొత్తంలో చూసుకున్నట్లయితే అంటే టీచర్గా మీరు జాబ్ చేస్తూ బిజీగా ఉంటారు. మీ పిల్లల్ని ఈ జాబ్ వల్ల మిస్ అయినా అనే ఫీలింగ్ ఎప్పుడైనా ఉందా? నేను 2 ప్యారలల్గానే చూసుకున్నానండి. మిస్ అయింది అనేది ఏం లేదు. అంటే అమ్మ వాళ్ళు, అత్తమ్మ వాళ్ళు హెల్ప్ చేసేది. అలా తర్వాత కొంచెం స్టడీస్కి వాళ్ళు ప్రైమరీ స్టేజ్కి వచ్చిన తర్వాత నేనే ఓన్గా స్కూల్లో డ్రాప్ చేయడం, తీసుకొచ్చుకోవడము, తర్వాత స్కూల్ వర్క్ అయిన తర్వాత మళ్ళీ చూసుకోవడము. నాకేమి ఇబ్బంది అనిపించలేదండి. ఎందుకంటే సంతోషంగా చేసే పనులు, జాబ్ కానీ మదర్గా కానీ నాకు సంతోషమే కాబట్టి, ఇష్టమైన పనులు కాబట్టి ఇబ్బందిగా ఏమి అనిపించలేదు. అంటే అమ్మాయిన తర్వాత మీ అమ్మని ఎప్పుడైనా మిస్ అయినామన్న ఫీలింగ్ మీకు ఎప్పుడైనా వచ్చిందా? అమ్మను మిస్ అవ్వడం అంటే మ్యారేజ్ తర్వాత మిస్ అయ్యడం అనిపిస్తుంది. అమ్మను మిస్ అవ్వడం ఉండదు, ప్రతి చోట అమ్మ గుర్తొస్తుంది మనకి. కాబట్టి మిస్ అవ్వడం అంటూ ఏమీ ఉండదు. మీ మదర్కి మీ మధ్యలో ఎప్పుడు మర్చిపోలేని ఒక మూమెంట్ ఏదైనా ఉన్నదా? మర్చిపోలేని మూమెంట్ అంటే అమ్మ ఎలా అంటే తన పనులు చేస్తూ మమ్మల్ని చూసుకునేది. తను కూడా ఒక చిన్న ఎంప్లాయీ కాబట్టి ఆ వర్క్ చేస్తూ పోస్టల్ బీపీఎంగా చేసేది. అంటే ఇంట్లోనే ఇంట్లో ఆ వర్క్ చేస్తూ కూడా వర్క్ డిస్టర్బెన్స్ కాకుండా, మాకు డిస్టర్బెన్స్ కాకుండా చూసుకునేది. కాబట్టి నాకు కూడా అదే అలవాటు అయింది, అమ్మలాగానే ఎవరికి ఇబ్బంది లేకుండా చేసుకోవడం, వర్క్. కానీ ఇప్పుడున్న జనరేషన్లో చూసుకుంటే పిల్లలని అంటే చిరాకు కొడతారు. ఇప్పుడు పిల్లలు అంటేనే కొందరు చిరాకు పడే తల్లులు కూడా కొందరు ఉన్నారు. మరి అట్లాంటి వారికి మీరేం సజెస్ట్ చేస్తారు? చిరాకు అనేది ఉండొద్దండి. మదర్గా ఉన్నప్పుడు సహనంతో, ఓర్పుతోటి పిల్లల్ని మంచిగా చూసుకుంటే వాళ్ళు అభివృద్ధిలోకి వస్తారు.
ఇప్పుడు అమ్మ అనేది ఏ మదర్ ఈజ్ ఏ హార్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ. మనకి హార్ట్ ఎలానో ఫ్యామిలీకి మదర్ కూడా అలా, కాబట్టి హార్ట్ ఒకటి వీక్ అయితే మన బాడీ వీక్ అవుతుంది. అట్లానే మదర్ వీక్ ఉండొద్దు, ఎప్పుడు కానీ స్ట్రాంగ్ ఉండి హార్ట్ లాగా ఎవ్రీ టైం. హార్ట్కి రెస్ట్ ఉండదు, ఎప్పుడు వర్క్ చేస్తూనే ఉంటుంది. అలానే మదర్ కూడా ఎప్పుడు హార్ట్ లాగా వర్క్ చేస్తుంది, కాబట్టి ఫ్యామిలీ డెవలప్ అవుతుంది. ఫ్యామిలీ బాగా ఎంజాయ్గా కానీ జాయ్గా కానీ ఉండాలంటే ఫస్ట్ మదరు బాగుండాలి. మదరు పేషెన్స్ తెచ్చుకుంటే ఇప్పటి పిల్లలకి చెప్పేది ఏంటంటే మీరు ఓపికగా ఉండండి, సహనంతో అన్నీ విజయవంతం చేసుకోవచ్చు. అంటే మీకు మదర్ అయిన తర్వాతకి మీ మదర్ ఎన్ని ఇట్లాంటి కష్టాలు పడింది, ఎట్లుంది అనేది మీకు తెలుసు. మీ మదర్కి మీరు ఇప్పటివరకు ఏమన్నా చెప్పాలి అనుకునేది చెప్పలేకుండా అదేమన్నా ఉందా? మదర్ అవడం గొప్ప విలువ, కాబట్టి నేను మా అమ్మకి ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటాను. మదర్ని చూసుకోవడం అనేది చాలా అదృష్టం. ఇప్పుడు మనం ఆ మదర్కి ఫస్ట్ మనల్ని డాటర్గా చూసుకున్నారు, మనం కూడా వాళ్ళని మదర్ని వాళ్ళ ఓల్డ్ ఏజ్లో మనం కూడా ఒక మదర్ లాగా చూసుకోవాలి వాళ్ళని. అది నేను మా మదర్కి చేయాలనుకుంటున్నాను. కానీ ప్రజెంట్ ఉన్న జనరేషన్లో చూసుకుంటే ఇప్పుడు పిల్లలను అయితే పేరెంట్స్ వదిలేసి పేరెంట్స్ని ఎక్కడ పడితే అక్కడ వదిలేసి ఓల్డ్ ఏజ్ హోమ్స్లో జాయిన్ చేస్తున్నారు. అట్లాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? అది కరెక్ట్ కాదండి. మనల్ని వాళ్ళు ఎలా చూసుకున్నారో మనం వాళ్ళ ఓల్డ్ ఏజ్లో మనం అలా చూసుకోవాలి. అది వాళ్ళకి మనం ఇచ్చే రెస్పెక్ట్. మనం తీర్చలేని రుణం అంటే అమ్మదే. మనం ఆ విధంగా సేవ చేసి అమ్మ యొక్క రుణాన్ని తీర్చుకోవచ్చు. ఇప్పుడు అమ్మ అంటే దేవుడు, అమ్మ ప్రేమను కూడా చూడాలనుకొని దేవుడు కూడా ఒక మనిషిలాగా జన్మించిండు. ఎందుకంటే అమ్మ ప్రేమ అంత విలువైనది, ఎక్కడ దొరకంది. తను అది ఫేస్ చేయాలనుకున్నాడు కాబట్టి మనిషిగా జన్మించి కృష్ణుడు కానీ రాముడు కానీ ఒక మానవ జన్మనెత్తి అమ్మ ప్రేమను పొందగలిగింది. అంటే అమ్మ ప్రేమ అనేది ఎంత విలువైంది అర్థం చేసుకొని ఆ ప్రేమకు మీరు కృతజ్ఞతగా ఉండండి. ఓకే మ్యామ్, ఫైనల్గా మదర్స్ డే సందర్భంగా మహిళలందరికీ మీరేం చెప్పాలనుకుంటున్నారు? మహిళలందరూ కూడా ఫస్ట్ మదర్స్ డే గ్రీటింగ్స్ చెప్తూ హ్యాపీ మదర్స్ డే టు ఆల్ మదర్స్. వాళ్ళు అమ్మగా అవడం అన్నది ఒక వరం, కాబట్టి ఆ వరాన్ని సంతోషంగా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఆ అమ్మల్ని కూడా బాగా చూసుకోండి.